హలో ఫ్రెండ్స్, ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. నా కుటుంబంలో మాటలు, నా అంతరంగ మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ మూడు మాటలే శాంతి శవనాయ రూప దర్శనం అండి. ఎస్, ఈ కలియుగ కథం మనకి అయిపోయింది. ఓం సత్యయుగంలో వచ్చాము. ఓం సత్యయుగంలో వచ్చే ముందు మీరు నాతో సంవాదం అంతరంగా మాట్లాడితే తెలుగు పండితులు, హిందుస్థాన్ పండితులు, మన హోరియా పండితుల నుండి మాట్లాడితే నేను మీకు చూపిస్తానండి ఆ శంకరుడు మూడో నేత్రం ఎక్కడ ఉంది. ఎస్, నేనే చూపించాలండి. మా మోక్ష కాందాన్ని వాళ్ళే మీకు చూపించాలి. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ శ్రీకృష్ణుడు పుట్టుమచ్చ కలియుగ అర్థంలో చూపిస్తారన్నారు. అప్పుడు ఆ ఒరియా పండితుడికి తెలుగు పండితుడు మాట్లాడేవాడు. ఆ పుట్టుమచ్చని మీకు చూపిస్తానండి. కాశీ నుండి ఆ మోస గురుమూర్తి మా తాతగారి పేరుతో కాశీ కావిడ విజయనగరం సాలివీధి శివాలయ మందిరంలో ఉందండి. అది నాతో సంఘర్షణ చేస్తే మీకు చూపిస్తానండి. ఆ శివాలయ మందిరంలో ఆ కాశీ కావిడ ఎక్కడ ఉంది. సాధు ప్రకాశం పంతులు గారికి ఇది తెలుసు. ఆ శివాలయ మందిరానికి వెళ్తే మనకు తెలుస్తుంది. అంటే ఓం సత్యమం మా శివుడే, తాండవ శివుడు. ఈ సత్యమైనది. ఇది కమాల్ మాటలు ఏంటంటే, నేను మీకు చెప్పకపోతే మీకు అస్సలు తెలియదు. మనకు కలియుగంకు అర్థమైంది. మనము ఓం సత్యయుగంలో వచ్చాము. మరి ఈ ప్రపంచంలో ఈ ఫ్రెష్ మీడియా రిపోర్టర్, ఈ జ్ఞాని విజ్ఞాని, ఈ పండితుడు, ఈ పాస్టరు, ఈ ముల్లాజీ సాహిబులు, ఈ పంజాబ్ సిక్కులు, వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబ చరిత్రలు ఉన్నాయా? తెలియదండి. ఈ మోక్ష కాందాన్ని వారే చెప్తారండి ఈ సత్యమైన మాటలు. మోస అంటే 4 అక్షరాలు, మోక్షం. అది నమ్మితే, లేకపోతే మోసం. అర్థం చేసుకోండి. నమ్మితే మోక్షము, నమ్మకపోతే మీకే మోసం. ఏదో నేను మోసం చేశాను కాదు, మీ మట్టి మీరే మోసం అయిపోతారు. గురుమూర్తి అంటే 10 అక్షరాలు, నాదంటే 4, ఇవే 18, ఇదే 9.